హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరు ఏం చేస్తున్నారు? వర్షం మామూలుగా పడట్లేదు, 4 రోజులు బట్టి చాలా వాన పడుతుంది. ఈ వాన వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉందనుకోండి. వర్షాకాలం కాబట్టి వాన పడుతుంది, కామన్. కానీ అందరు జాగ్రత్తగా ఉండండి, వర్షంలో ఎక్కువ తడవకండి. నెక్స్ట్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత లెంతీ వీడియో చేస్తున్నాను. వీడియో చేయాలని ఉంది, కానీ లెంతీ వీడియోలు మీరు ఎక్కువగా చూడట్లేదు ఫ్రెండ్స్. మీరు కేవలం షార్ట్ వీడియో సపోర్ట్ చేస్తున్నారు. షార్ట్ వీడియో సపోర్ట్ చేసినట్టుగా నా లెంతీ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఏదైనా ముందుకు వెళ్ళగలను. అంటే ఏదో వీడియో చేసేద్దాం, ఏదేదో మాట్లాడేద్దాం అని నేను అలా చేయలేనండి. కంటెంట్ ఉంటే చేయాలి అని ఆగుతానన్నమాట. అది మెయిన్ మ్యాటర్. ఒకవేళ నేను కంటెంట్ చేద్దాము అని నేను చేసినా కానీ నా లెంతీ వీడియోలు పోవట్లేదు. వెళ్తే కదా నేను చేసిన దానికి, అంటే నేను డబ్బులు ఖర్చు పెట్టి చేసినా అది ముందుకు వెళ్తుంది. ఓకే, చూస్తున్నారు, అందరికి చూస్తున్నారు, పర్లేదులే, నేను ఇంకా చెయ్యొచ్చు అని అనిపించాలి. కానీ లెంతీ వీడియోస్ అయితే వెళ్ళట్లేదండి. మొన్న చూడండి, బోనాలు వీడియో పెట్టాను. అంతకుముందు కూడా నేను కాన్సెప్ట్లు చేశాను, షూటింగ్ పెట్టి ఆర్టిస్టులను పెట్టుకొని పేమెంట్ ఇచ్చుకొని ఎడిటర్ పెట్టుకొని కెమెరామ్యాన్ అన్నీ పెట్టి చేశానండి. కానీ పెద్దగా వెళ్ళలేదు. ఇంకా అప్పటి నుంచి ఆగిపోయాను, చేయట్లేదు. షార్ట్ వీడియోలు అయితే చేస్తున్నాను. వర్షం అయితే బాగా పడుతుంది. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే బెటర్ అని అడుగుతున్నాను. అడగడానికి రీజన్ ఏంటంటే, మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లెంతీ వీడియోస్ చూడండి. నేను ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ ఇస్తేనే చేయగలను, లేకపోతే చేయలేను. ఓకేనా? నేను అనేది అది, అంతే. అంతకుమించి ఇంకేం కాదండి. మెట్ల పైకి వచ్చా. వర్షం కొంచెం తగ్గింది ఇప్పుడైతే. అదనమాట. మీరు లెంతీ వీడియోస్ కూడా చూడండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఇంకా ఏ టైప్ ఆఫ్ కంటెంట్స్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ చేస్తే నేను ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేయడానికి కంటెంట్ రాసుకుంటాను. అలాగే ఆర్టిస్టులను పెట్టుకొని కెమెరామ్యాన్ సంథింగ్ లొకేషన్ అన్నీ చూసుకొని కూడా చేస్తానండి. త్వరలో చేయాలనుకుంటున్నాను, మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు చూస్తేనే చేయగలను అది. ఎందుకంటే లెంతీ వీడియో పెట్టేయడం గొప్పతనం కాదండి, అది మీరు చూడాలి, మీరు సపోర్ట్ ఇవ్వాలి, అప్పుడే నేను చేయగలను. వచ్చిన యూట్యూబ్ మనీతో నాకున్న దాంట్లో నేను హెల్ప్ చేస్తున్నాను. ఇంకా నేను చేయాలి. అలాగే మీరు కామెంట్ కూడా చేయండి. అంటే హైదరాబాద్లో నేను ఉంటాను కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా కానీ, పిల్లలు అంటే తల్లిదండ్రులని పక్కన పడేసి చాలామంది ఉంటారు కదా, అంటే కొంచెం ఇబ్బందిగా ఉన్న ఫ్యామిలీస్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీలైనంత మటుకు నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను. ఓకేనా? నా యూట్యూబ్లో వచ్చిన మనీ, లేదా నేను షూటింగ్ చేస్తున్న దాంట్లో వచ్చిన మనీ, వాటిల్లో ఉన్న డబ్బులతోనే నేను హెల్ప్ చేస్తున్నానండి. ఇంకా నేను చేయాలనుకుంటున్నాను. దానికి మీరు చేయవలసింది ఏం లేదండి. మీరు ఖాళీ ఉన్న సమయంలో మాత్రమే నా కోసం టైం కేటాయించి చూడండి అని నేను చెప్పను, కానీ మీరు ఎప్పుడైతే ఖాళీ ఉంటారో అప్పుడు మాత్రం కొంచెం చూసి నాకు సపోర్ట్ ఇవ్వండి చాలు. అంటే మీరు చూడడం వల్ల వ్యూస్ వస్తుంది, వ్యూస్ రావడం వల్లే పేమెంట్ వస్తుంది. కాబట్టి ఆ పేమెంట్ తోటి నేనేమన్నా ముందుకు వెళ్ళగలను. నేను చేసేది గొప్ప పని కాదా అనేది నాకు తెలియదు, కానీ ఉన్నంతలో నేను చేయాలి, హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదివరకు కూడా నేను చాలా చేశానండి, కానీ అవి నేను పెద్దగా వీడియోలు ఏం పెట్టలేదు, అప్పుడు వదిలేసిన. ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను, ఏ పని చేసినా వీడియో అంటే 10 మంది చూసి అందులో ఒక్కరైనా కానీ నేను కూడా చేస్తా అనే మనసు వస్తుంది కదా, అందుకని మాత్రమే నేను చేస్తున్నాను. నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఎవరు తోడుగా లేరు, ఎవరు సహాయం చేయలేదు, ఎవరు ముందుకు రాలేదు. నేను ఈరోజు బ్రతికి ఉన్నాను అంటే కేవలము నేను డబుల్ మీనింగ్ వీడియోలు చేయడం వల్ల, రొమాంటిక్ వీడియోలు చేయడం వల్ల,
వల్గర్ వీడియోలు చేయడం వల్ల వచ్చిన డబ్బులతో మాత్రమే నేను ప్రాణాలతో ఉన్నాను. ఓకేనా అండి? ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఎవరు మనకి తోడుగా ఉండరు, ఎవరు మనకి హెల్ప్ చేయరు, ఎవ్వరు రూపాయి ఇవ్వరు. నీతి కబుర్లు చెప్పేవాళ్ళు అంతకన్నా ఇవ్వరు. అది ఫ్యామిలీ వాళ్ళ, రిలేషన్ వాళ్ళ, కొలీగ్సా, చుట్టాల, బంధువుల, స్నేహితుల, ఎవ్వరు కూడానండి. మన దగ్గర రూపాయి ఉంటే మాత్రం మంచిగా వస్తారు, తింటారు, వెళ్తారు. కానీ మనకు ఆపద ఉంది అంటే మాత్రం ఎవ్వరూ రారు. నేను అదొక్కటి తెలుసుకున్నానండి. నేను బెడ్ మీద ఉన్నప్పుడు నేను తెలుసుకున్నాను. నేను బెడ్ మీద నుంచి లేచాను అంటే నా కష్టాల చేత నా రూపాయి ఉంది కాబట్టి ఈరోజు బతుకున్నానండి. దయచేసి ఎవరు నన్ను తప్పుగా అనుకోకండి. నేనేం చేసినా యాక్టింగ్ పరంగానే చేస్తాను. అలాగని నా క్యారెక్టర్ బ్యాడ్ అని, నేను బ్యాడ్ అని అనుకోకండి. ఎందుకు మీకు చెప్తున్నానంటే నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇంతగానో నేను చెప్పను. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ. ఎందుకంటే మీరంటూ ఉండబట్టే, మీరంటూ చూడబట్టి, నాకంటూ రూపాయి రాబట్టి నేను ఈరోజు ముందుకెళ్తున్నాను. అదనమాట. నా కష్టాలు నేను పడుతున్నాను. ఎవరి కష్టాలు వాళ్ళు పడతాం అనుకోండి. నేనేం పెద్ద స్పెషల్ అని చెప్పను. ఒక ఆడపిల్లనైనప్పటికీ నేను బ్రతుకుతున్నాను. నేను రోడ్డు మీదకి వెళ్ళి రూపాయి సంపాదిస్తున్నాను. రోడ్లంట తిరుగుతాను, ఊరులంట తిరుగుతాను, ఏడగబడితే ఆడికి వెళ్తాను, వీడియోలు చేస్తాను, వేరే వాళ్ళ షూటింగ్కి వెళ్తాను, నేను వీడియో షూటింగ్ చేసుకోవడానికి వెళ్తాను. అట్లా తిరిగి నేను ఈరోజు రూపాయితో నేను బ్రతికి ఉన్నానండి. నేను మళ్ళీ యూట్యూబ్కి ఎందుకు వచ్చానంటే సినిమాలు, సీరియళ్ళు చేస్తూ యూట్యూబ్ మధ్యలో ఆపేశాను. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకోలేదు. వేరే ఛానల్స్ వాళ్ళకి చేసేదాన్ని ఆపేశాను. ఆపేసి సినిమాలు, సీరియళ్ళు, వెబ్ సిరీస్ అవి చేసుకుంటా బ్రతికేదాన్ని. నాకు హెల్త్ బాగాలేనప్పుడు నాకు ఏది సపోర్ట్ అవ్వలేదండి. ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, నా ఇంట్లో వాళ్ళతో సహా ఎవరు కూడా నాకు హెల్ప్ చేయలేదు. నేనే కష్టపడి ఉంచుకున్న డబ్బులతో బ్రతికాను కాబట్టి అప్పుడు తెలుసుకున్న రూపాయి విలువేంటి అని. వేస్ట్గా ఎవరికి ఇవ్వద్దు. రూపాయి అంటే నా వాళ్ళే కదా వీళ్ళు, నా మనుషులే కదా వీళ్ళు, నా చుట్టాలే, నా బంధువులే, నా రక్త సంబంధికులు, లేకపోతే నా మనుషులు అని చెప్పి నేను రూపాయి పెట్టొద్దని అప్పుడే డిసైడ్ అయ్యా. ఎందుకంటే నేను అందరికీ డబ్బు పరంగానే కావాలి కానీ ప్రేమ పరంగా నేను ఎవరికి వద్దు. ప్రేమగా తిన్నావా, ఉన్నావా, బాగున్నావా, ఏం చేస్తున్నావు అమ్మ అని అడిగే మనస్తత్వం ఎవరికీ లేదండి ఈ రోజుల్లో. ఎందుకంటే మన దగ్గర రూపాయి ఉందంటే రూపాయి ఎలా తీసుకోవాలి, మంచిగా మాట్లాడేసి తీసేసుకోవచ్చు. అది బాగాలేనప్పుడు మళ్ళీ ఫోన్ చేయరు, బట్టప్పుడు ఫోన్ చేయరు. వాళ్ళకి అవసరాలు అయితే ఫోన్లు చేస్తారు. వాళ్ళకి అవసరాలు చెప్పుకోవడానికి, వాళ్ళ సమస్యలు ఉంటే ఆ సమస్యలు చెప్పడానికి మాత్రమే నాకు వాళ్ళు మాట్లాడతారే తప్ప ఎవరైనా కానీ నన్నుగా ఇష్టపడి నన్నుగా ఇదయ్యేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేను ఏం చేసైనా నా బ్రతుకు నేను బ్రతకాలి కాబట్టి నేను ఈ షార్ట్ ఫిలిమ్స్, రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్, డబుల్ మీనింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు చేసుకుంటున్నాను. దయచేసి మీరు ఎవరు తప్పుగా అనుకోకుండా నాకు సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? మీరు సపోర్ట్ ఇస్తే నేను బ్రతకడమే కాదండి, నేను కొంతమందికి హెల్ప్ కూడా చేయాలనుకుంటున్నా. మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. అంటే వాళ్ళకి హెల్ప్ కావాలి అని లక్షల్లో అయితే నేను చేయలేనండి. ఏదో వచ్చిన దాంట్లో కొన్ని చేయగలను, కొంతవరకు చేయగలను. ఒక ఇంటికి సరిపడా నెల సరుకులు కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ, అట్లా ఏవో కొంచెం ఒక కొంత నెలకి ఒక 5-6 వేలు అయ్యేటట్టు, లేదా ఒక 10,000 అయ్యేటట్టు, అంతకుమించి ఎక్కువ చేయలేను. ఎందుకంటే నేను కష్టపడిన దాంట్లో ఎంతో కొంత హెల్ప్ చేయగలను. మీకు వీలైనంత మటుకు నా వీడియో చూడండి. మీకు ఎవరైనా చుట్టుపక్కల ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా లెంతీ వీడియోస్ చూడండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో 2 వీడియోలో చెప్పడం కూడా జరిగింది, లెంతీ వీడియోస్ చూడండి అని. దయచేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చేయవలసిన సపోర్ట్ కేవలం ఇది ఒక్కటేనండి. వీడియో ఓపెన్ చేసి చూడండి చాలు. మీరు షేర్ చేయండి, లేకపోతే కామెంట్ కొట్టండి, లైక్ కొట్టండి అని కూడా నేను అడగను. జస్ట్ చూడండి చాలు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరంటూ ఉండబట్టే ఈరోజు నాలాంటి వాళ్ళు ఎంతోమంది బ్రతుకుతున్నారు. నాలాంటి వాళ్ళకి మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మా యూట్యూబ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ అండి. ఎవరికి ఎవరున్నా లేకపోయినా మీరున్నారని మేము అనుకుంటాం. అంటే మేము ఒంటరిగా ఉన్న వాళ్ళం కావచ్చు, అంటే ఫ్యామిలీలకి బాధాకరంగా కావచ్చు, అంటే ఫ్యామిలీలు మమ్మల్ని డబ్బు పరంగా వాడుకుంటారు, మమ్మల్నిగా చూడరు. ఎవరి లైఫ్ అయినా అంతేనండి, ఆడపిల్ల లైఫ్. ఓకేనా? చాలామంది లేడీస్ ఉన్నారు, అందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కానీ నా ఫ్యామిలీతో సహా అందరి ఫ్యామిలీలు కూడా అంతేనండి. డబ్బు ఉంటే బంధుత్వాలు ఉంటాయి, బంధాలు ఉంటాయి.
డబ్బు లేకపోతే ఏది ఉండదు. నాకు బాగాలేదనే వరకు కూడా నేను ఎలా ఉన్నా అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఫోన్ చేసి తిన్నావా ఉన్నావా అని అడిగారు అనుకో, అమ్మ నాకు రూపాయి లేదు హెల్ప్ చెయ్యి అని అంటామేమో అని భయ్యాలి వాళ్ళకి. అదనమాట. నో ప్రాబ్లం అండి, మీరంటూ ఉన్నారు సపోర్ట్గా, థ్యాంక్ యూ. ఇంకా మంచిగా నా వీడియోస్, లెంతీ వీడియోస్ వీలైనంత మటుకు చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదండి. ఎందుకంటే మీరెవరో తెలియకపోయినా, నేనెవరో తెలియకపోయినా నా వీడియోలు చూస్తున్నారు, నన్నంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఆ దేవుడు మీ అందరి కుటుంబాలకి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్.